హలో అండి, వెల్కమ్ టు ది హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. యాక్చువల్లీ ఈరోజు చాలా మంచి కలెక్షన్తోనే మేము ముందుకు వచ్చానని చెప్పుకోవాలి. చాలామంది రకరకాల మకర తోరణాలు అడుగుతున్నారు. కృష్ణుళ్ళు చాలా రకాలు వచ్చాయండి. అసలు వీడియో తీయడానికి టైం ఉండట్లేదు, తీద్దాం అనుకుంటుంటే ఈరోజు అయితే మీ ముందుకు మంచి కలెక్షన్తో వచ్చేసానండి. ఫస్ట్ కార్తీక మాసం కాబట్టి మంచి లింగంతో స్టార్ట్ చేస్తానండి. ఇది 3D బ్రాస్ రాయల్ ఫినిష్లో అండి. ఇది బ్రాస్, చాలా వెయిట్ కూడా ఉందండి, లైట్ వెయిట్ ఏం కాదు. ఇది చక్కగా ఎంత బాగా త్రిశూలం కూడా వచ్చింది దీనికి. చూస్తున్నారు కదా, త్రిశూలము, ఈ పైన నాగాభరణము, చక్కగా నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నట్టు ఉందండి. ఇది చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ మన కలెక్షన్లో అండి హాట్ సెల్లింగ్ ఐటమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చినా కానీ వీడియో తీద్దామంటే స్టాక్ అసలు ఉండనే ఉండదు, ఇట్లా వస్తూ అయిపోతూ ఉంటుంది. టాటాయిస్ అండి, తాబేలు పైన దీపము. ఇది మనం దీపంలా వాడుకోవచ్చు, లేదంటే అమ్మవారి పక్కన పసుపు కుంకుమ వేసుకునే విధంగా అయినా వాడుకోవచ్చు. చాలా చాలా హాట్ సెల్లింగ్ ఐటమ్ అండి, చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ మన కలెక్షన్లో కండి చాలామంది వినాయకుడి విగ్రహాలు అడుగుతున్నారు. వినాయకుడి విగ్రహాలు అయితే తీసుకొచ్చేసాను. ఇది 3 ఇంచ్ సైజులో ఉందండి వినాయకుడి విగ్రహం. 3 ఇంచ్ 3.5 ఇంచ్ సైజు వస్తుంది మీకు ఇది. నెక్స్ట్ మకర తోరణంతో పీటలండి. చాలామంది అడిగారు, అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. దాంట్లో మన దగ్గర అయితే ఇప్పుడు 3 సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది ఫస్ట్ సైజు మకర తోరణం వచ్చి కింద చిన్న పీఠం వస్తుంది. దీంట్లో ఒక్క విగ్రహం ఇట్లా చక్కగా అన్నపూర్ణ దేవిని పెట్టాను చూడండి. అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో, ఆ విగ్రహం కరెక్ట్గా సరిపోయింది మకర తోరణంలో. నెక్స్ట్ దీని తర్వాత ఈ మకర తోరణం సైజ్ తర్వాత ఇది రిమూవబుల్ అండి. ఇది మాత్రం రిమూవబుల్ కాదు, ఇది దీనికి అటాచ్డ్ అయి ఉంటుంది. ఇది మనకి డిటాచబుల్. ఇది మనకు కావాలనుకున్నప్పుడు అరేంజ్ చేసుకోవచ్చు, వద్దు అనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. దీంట్లో మనకు చక్కగా 2 విగ్రహాలు పడతాయండి. చక్కగా 2 విగ్రహాలు పడతాయి. దీంట్లో అయితే మనకు ఒక్క విగ్రహం మాత్రమే పడుతుందండి. ఈ దీంట్లో అయితే చక్కగా 2 విగ్రహాలు పడతాయి. ఎందుకంటే ఇది పీఠము 3 ఇంచ్ విడుతుంది, ఇది పీఠం 2.5 ఇంచ్ మాత్రమే విడుతుంది. మీకు అందుకని విగ్రహాలు కొంచెం చిన్నవి పెద్దవి చూసుకొని పెట్టుకుంటే అయితే చక్కగా సరిపోతాయి. దాంట్లోనే మాకు చాలా పెద్ద సైజ్ కావాలి. ఇది జంబో సైజ్ అని చెప్పుకోవచ్చు అండి. 7 ఇంచ్ హైట్లో వచ్చింది. ఇది చాలా పెద్ద సైజు. పీఠం కూడా మనకు 4 ఇంచ్ విడుతు దాకా ఉంటుంది. 4.5 అప్రాక్స్గా 4.5 ఇంచ్ విడుతు వరకు ఉందండి. విగ్రహాలు కూడా 3 ఇంచ్లో వచ్చాయి. చాలామంది 3 ఇంచెస్లో లక్ష్మీ గణపతి విగ్రహాలు అడిగారు కదా, కమలంలో కూర్చున్నట్టు అండి. 2 సేమ్ పెయిర్, ఇవి పెయిర్గా వచ్చాయి మనకి. ఇవి లక్ష్మీ గణపతి, చక్కగా పెద్ద మకర తోరణం అండి, జంబో సైజు. 5 ఇంకా కూడా చాలా స్పేస్ ఉందండి చెప్పాలంటే పీఠం మీద. మీకు పీఠం చూపిస్తాను. ఇది కూడా డిటాచబుల్ అండి. ఇది కావాలి అనుకుంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా డిటాచబులే. చక్కగా 2 విగ్రహాలు ఎంత బాగున్నాయండి, లక్ష్మీ గణపతి విగ్రహాలు. నెక్స్ట్ మన కలెక్షన్లో కండి రాధాకృష్ణులు వచ్చేసారు. చక్కగా ఎంత బాగా బ్యూటిఫుల్ అండి రాధాకృష్ణులు. యాంటిక్లో వచ్చింది మనకి ఇది. నెక్స్ట్ దాంట్లోనే అండి ఆవుతో ఉండే కృష్ణుడు చాలామంది అడుగుతున్నారు. ఇది కూడా యాంటిక్ అండి, చాలా బాగుంది. కృష్ణుడి ఫేస్ ఫీచర్స్ కానీ చాలా బాగున్నాయండి. సూపర్ ఫైన్ ఫినిషింగ్. ఇది మీకు పంచా డీటెయిలింగ్ చూస్తే తెలిసిపోతుంది కదా, చక్కగా ఉంది. ఆవు కూడా వెనకాల ఆవు కూడా చక్కగా వర్క్ వచ్చిందండి మొత్తం అంతా. కింద పీఠంతో సహా మనకి 4.5 ఇంచ్ హైట్లో వస్తుంది ఇది. నెక్స్ట్ దాంట్లోనేనండి ఓన్లీ కృష్ణుడే కావాలి అని అనుకునే వాళ్ళకైతే చక్కగా 5.5 ఇంచ్లో ఓన్లీ కృష్ణుడు అండి. కింద కమలం బేస్లో ఫ్లూట్ వాయిస్తున్నట్టు వచ్చింది. ఇది కూడా సూపర్ ఫైన్ డీటెయిల్ కార్వింగ్ అండి, సూపర్ ఫైన్ ఫినిషింగ్. లేదు ఇంకా మనకి పెద్ద సైజ్ కావాలి విగ్రహం అనుకుంటే
దాంట్లోనే కొంచెం పెద్ద సైజు కూడా తెప్పించానండి. ఇది పికాక్తో వచ్చింది మీకు విగ్రహము. పికాక్తో వచ్చి ఉంటుంది విగ్రహము. చాలా బాగుందండి ఇది కూడా. కనిపిస్తుంది కదా పికాక్తో వచ్చింది పెద్ద విగ్రహం అండి. ఇది మనకి 6.57 ఇంచ్ అప్రాక్స్గా వస్తుంది. చిన్న శివలింగం అండి. యాక్చువల్లీ మర్చిపోయాను మీకు చూపించడం. చిన్న శివలింగం ఇది అసలు యాక్చువల్ కింద పెడితే కూడా కనిపించట్లేదు. అప్రాక్స్గా 1 ఇంచ్ శివలింగం వస్తుంది. మీకు ఒకసారి దీని మీద పెట్టి చూపిస్తాను. చక్కగా చాలా చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒక విగ్రహము ఏదైనా విగ్రహం ప్లేస్లో చక్కగా శివలింగాన్ని పెట్టుకొని పీఠం మీద పెట్టుకుంటే మీకు చాలా బాగా కనిపిస్తుంది. నేను మీకు ఈరోజు చూపించిన కలెక్షన్లో మీరు ఏదైనా నచ్చి కావాలనుకుంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉందండి. దానికి స్క్రీన్ షాట్ పెడితే నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు అయితే మంచి కలెక్షన్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచి మంచి విగ్రహాలు చాలామంది అడుగున్నారు. లక్ష్మీ గణపతి విగ్రహాలు అయితే చాలామంది అడిగారు. పెద్దవి మకర తోరణంతో ఉన్న పీటలు కూడా అడిగారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో తీశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.